UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 8985189851. ఎన్ని సాంగ్స్ రాశారు టోటల్‌గా మీరు ఇప్పటి వరకు? చాలా ఉన్నాయి మేడం. యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇప్పుడు మీరు అనితా నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే ఒక 50, 60 పాటలు పైనే ఉంటాయి. నేను రాసినవి తక్కువ ఉండొచ్చు కానీ పాడినవి ఎక్కువ ఉంటాయి. అంటే అన్నీ యూట్యూబ్‌లో పెట్టలేదు. పొలిటికల్ సాంగ్స్ అయినా అవి ఇవి అన్నీ చాలా ఉంటాయి నేను లిరిసిస్ట్ ప్లస్ ఐ మీన్ అంటే ట్యూన్స్ కూడా చేస్తారని చెప్పి తెలిసింది. అవును మేడం. ట్యూన్స్ కూడా నేనే చేసుకుంటాను. నేను రాసే ప్రతి పాటకు నేనే ట్యూన్స్ చేస్తాను. ఓకే. లిరిసిస్ట్, సింగర్, ట్యూన్స్ చేస్తారు. అవును. ఓకే. మ్యూజిక్ కూడా చేస్తారా? మ్యూజిక్ అంటే నేను కీబోర్డ్ ప్లేయర్ కాదు. నేను అప్పుడు అంటే ఇప్పుడు చిన్నగా నాకు రవి కళ్యాణ్ అన్న నేర్పించిండు. నేర్చుకున్నాను నేను. అంటే లైట్‌గా నాకు టచ్ ఉంది. కావాల్సి ఉంటే ఈ మధ్య కాలంలో నా ఖాళీ టైంలో ఏం చేయాలి? ఖాళీగా ఉండొద్దు కదా అని చెప్పేసి ఒక చిన్న కీబోర్డ్, పియానో తీసుకున్నా చిన్న నేర్చుకోవడానికి. వారానికో 3 క్లాసెస్ అట్లా నేర్చుకుంటున్నా. ప్రెజెంట్ ఏంటంటే నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇప్పుడు ఇంట్లో నాకు ఏదైనా పాట ఒక ఖాళీగా ఉంటే ఏం చేస్తే ఏదైనా మంచి ట్యూన్ చేసుకోవడము, రాయడము అలాంటిది ఇప్పుడు నేర్చుకుంటున్నా. కీబోర్డ్ నేర్చుకుంటున్నా. నేను బేసిక్‌గా నేను చేసే ట్యూన్స్ కూడా ఏంటంటే మూవీ స్టైల్‌లో అంటే సినిమాకి దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్‌లో ఉంటున్నాం. మాకు ప్లాట్‌ఫామ్ ఏంటంటే యూట్యూబ్ కాబట్టి అలాంటి ట్యూన్స్ చేస్తున్నాం. యూట్యూబ్‌లో ఎట్లుంటదంటే ఒక 2, 3 రిథమ్స్ 2, 3 ట్యూన్స్ అయితేనే వింటారు మేడం. కొంచెం సినిమా టచ్ అయిందనుకో మళ్ళీ అది సినిమా సాంగ్ లాగా ఉంటుంది కాబట్టి వినలేరు, జనాలు యాక్సెప్ట్ చేయరు. యూట్యూబ్ సాంగ్ అంటే యూట్యూబ్ ఫోక్ లాగానే ఉండాలి. యూట్యూబ్ సాంగ్ అంటే అదొక స్పెషల్. అది అటు సినిమా సాంగ్ కాకుండా ఉంటుంది, ఇటు మొత్తానికే ఫోక్ సాంగ్ లెక్క ఉండకుండా మధ్యలో ఒక మెలోడీ టచ్ అవుతూ అదొక దానికంటే ఒక సపరేట్ లాగా ఉంటుంది. అది యూట్యూబ్ సాంగ్స్ అంటే ఏది ఇప్పుడు వచ్చిన అల్లా అల్లా పాట అనుకోండి, అదొక రిధం మీద వింటారు. సెలయేళ్ళు పారుతుంటే అని చెప్పి ఒక పాట వచ్చింది, అలాంటి రిధం మీద ఇట్లా ఒక 2, 3 రిథమ్సే ఉంటాయి. వాటివైతేనే యాక్సెప్ట్ చేస్తారు. కొంచెం మూవీ స్టైల్ టచ్ అయింది అనుకో వినరు, పోవు అన్నట్టు సాంగ్స్ పోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో. ఇప్పుడు మీకు అసలు అంటే ఫైనాన్షియల్‌గా ఇప్పుడు మీకు సపోర్ట్ ఏంటి? మీ సాంగ్సేనా? నా సాంగ్సే మేడం. నా సాంగ్సే నన్ను కాపాడుతున్నాయి. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు నేను ఆడ ఉన్నప్పుడు హన్మకొండ, వరంగల్‌లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా నేను కొన్ని సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నా. అంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో ఏంటంటే పాట ఏదో పాట ఏదో ట్యూన్ చేసి రాసుకున్న పాటలే ఇప్పుడు నాకు ఎవరైనా సాంగ్ కావాలని ఫోన్ చేస్తే వెంటనే టక్కున మీ సిచ్యువేషన్‌కి ఇది ఉపయోగపడుద్దండి అని చెప్పి ఉన్న సాంగ్స్ వినబెడతా. అవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్త సిచ్యువేషన్ చెప్తే ఇంకా నాకు సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు సినిమాకు రాయడమే చాలా సింపుల్ మేడం. ఇప్పుడు నీ యూట్యూబ్‌కి అయితే మేమే ట్యూన్ చేయాలి, మేమే లిరిక్ రాయాలి, అంతా మేమే చూసుకోవాలి అవన్నీ. అదే సినిమాకి అయిందనుకో మంచిగా హ్యాపీగా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ట్యూన్ ఇస్తారు. ట్యూన్ ఇస్తే ఆ డైరెక్టర్ అంటే వాళ్ళు సిచ్యువేషన్ చెప్తారు కాబట్టి రాయడానికి సింపుల్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు మనమే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి, మనమే ట్యూన్ చేసుకోవాలి. కానీ ఒక సాంగ్ రాయడం అనేది ఒక సినిమా అంటే ఒక స్టోరీ రాయడం కంటే సాంగ్ చాలా కష్టం కదా? చాలా కష్టం మేడం. అంటే నేనేమంటే సిచ్యువేషన్ మొత్తం కలిపి 3 నిమిషాల్లో చూపించాలి. 3 నిమిషాలలో చూపించడం ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ ఆ పాట గురించి, ఆ పాట వచ్చే ముందు స్టోరీ గురించి మస్తు ఇంత పొడుగు చెప్తాడు. కానీ మనం ఏం చేయాలి దాన్ని సాహిత్యపరంగా దాంట్లో వాళ్ళకు నచ్చే విధంగా ఒక 3 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. మినిట్స్‌లో సాంగ్ మొత్తం కంప్లీట్ చేయాలి. సబ్జెక్ట్ మొత్తం. అది అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి మేడం. ఏంటంటే మంచిగా ఏంటంటే ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ఎక్కువ సాంగ్స్ వినడం, ఎవరు ఎట్లా రాస్తుండ్రు అంటే వాళ్ళు ప్రతిది ఏంటంటే ఏదన్నా అబ్జర్వ్ చేస్తే కొత్త బుక్ ఏదన్నా వస్తే ఆ బుక్ చదవడం చాలా మంచిది మేడం రైటర్లకైతే. పుస్తకాలు చదివితేనే ఏమన్నా కొత్త కొత్త పదాలు తెలుస్తాయి, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి పుస్తక పఠనం అనేది మెయిన్. బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ రైటర్స్కు. పుస్తకాలు బాగా చదవాలా అయితే? అంటే చదువుతారు కొంతమంది. ఇప్పుడు నేనంటే పెద్దగా ఏం చదివా మేడం. ఇప్పుడు ఏంటంటే ప్రతి సాహిత్యవేత్త ఏంటంటే సాహిత్యానికి సంబంధించిన బుక్స్ చదివితే లిరిక్ రైటర్కు సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నాదేంది అనిత పాట నేను పుస్తకం చదివి అది రాసింది కాదు, నా మనసులో ఉన్న ఫీలింగ్సే. రీసెంట్‌గా ఒక పాట రాసిన, అది వేరే మొన్ననే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఇచ్చినది. ఏం పాట సార్? ఒకసారి పాడండి. దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే, ఎవరమ్మా నువ్వెవరమ్మా నా ఎదనే కోసి వెళ్ళిపోతుంటే ఏదోలా అనిపిస్తూ ఉంది, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే
ఎంత మోసం ఎంత నరకం ఎంతెంత నరకం నువ్వు లేని బ్రతుకెంత నరకం దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే ప్రేమంటే తెలుసా ఓ పిచ్చిదానా నువ్వే ప్రేమిస్తే తెలిసేదే ఆ బాధ ఓ చెలిని అందం ఎప్పుడు నాకే సొంతం ఎక్కడ నీ చిరునామా ఎంతని వెతకాలమ్మా ఆకాశ దేశాన అందాల యువరాణి ఆరారు కాలాలు నా తోడుగుండాలి నిత్యం నిన్ను పూజిస్తూ జన్మంతా బ్రతకాలి నువ్వు లేని ఆ రోజే నేనే కనుమూయాలి ఎంత మోసం ప్రేమిస్తే ఎంత మోసం అంటే ఇలా ఇది ఏంటంటే పుస్తకాలు చదివి రాసినవి కాదు ఇది ఏంటంటే ఒకప్పుడు మనం లవ్ ఫెయిల్యూర్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇంకా తొందరగా మనం రాయగలుగుతాం. కానీ మీకు ఇప్పటికీ ఆ పెయిన్ ఉందా? పెయిన్ అంటే ఏంటంటే ఆ పెయిన్ ఎటువంటి పెయిన్ తెలుసా మేడం, ఎందుకంటే ఆ పెయిన్ ఏంటంటే నాకు జీవితంలో సంతోషంని ఇచ్చే పెయిన్, ఇది హ్యాపీనెస్ని ఇచ్చే పెయిన్ అది. ఎందుకంటే నేను ఆమె లేకపోతే అసలు నేను లేని, అసలు నన్ను ఎవరు లేకపోరా బాబు అంటే నాకు ఒక గాడ్ గిఫ్ట్ లాగానే అలాంటి పెయిన్. కానీ ఆమె నన్ను మోసం చేసిందని, ఆమె ఏదో నన్ను వాడుకొని వదిలేసిందని, అసలు అమ్మాయి కాదా అమ్మాయి, మంచి అమ్మాయి, అంతకన్నా మంచి అమ్మాయి ఆమె ఏంటంటే దేవుడు ఏంటంటే మళ్ళీ మా మిస్సెస్ రూపకంలో నాకు అంతకన్నా మంచి అమ్మాయి మళ్ళీ మా మిస్సెస్ నా లైఫ్లోకి వచ్చింది. హ్యాపీ, ఎందుకంటే నాకు అనిత స్టోరీ గురించి తెలిసి అన్నీ తెలిసి ఆమె నన్ను ఇష్టపడి చేసుకున్నది. ఓకే, మొత్తానికైతే సో ప్రేమించిన అమ్మాయి మీద ఎలాంటి రిగ్రెట్స్ లేవు మీకు? అసలు ఉండే. ఎందుకు మేడం అంత మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఆమె చేయబట్టి నాకు, ఎందుకంటే ఒక హైదరాబాద్లో. కానీ ఆమె ఎక్కడున్నా కానీ అనుకుంటూ ఉంటుంది కదా, నా వల్లే నాగరాజ్ గారు ఇంత ఫేమస్ అయ్యారు అని. అనుకోవాలి మేడం. నన్ను ఏంటంటే నేను చేసిన పని మామూలు పని ఏం కాదు మేడం, రోజుకి ఒకసారి గుర్తొచ్చే పని చేసిన. ఏంటంటే కొంతమంది లవ్ చేస్తే మర్చిపోతారు, పెళ్ళైన తర్వాత కంపల్సరీ మర్చిపోతారు. కానీ నేను మర్చిపోయే పని కాదు చేసింది. ఒక పాట అనేది ఎక్కడో ఒక ఆమె బయటికి వెళ్ళినప్పుడు అక్కడో ఎక్కడో ఏదో వినబడుతుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటాను అట్లా ఏమో సంథింగ్ అయితే ఆ పాట వింటుంది, అప్పుడు నేను గుర్తొస్తా. అదొక్కటి ఏంటంటే నేనైతే ఆమె నన్ను మర్చిపోయిందని నేను అసలు అనుకోను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని